ఏపీ రాజకీయాల్లో ఇప్పటి నుంచే ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు వైసీపీకి అజయకోటగా పేరున్న అరకు పార్లమెంట్ నియోజకవర్గంపై ఇప్పుడు జనసేన ప్రత్యేక దృష్టి పెట్టడం ఆసక్తి రేపుతోంది. ఒకవైపు గిరిజన ప్రాంతాల్లో వరుస పర్యటనలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ రాజకీయంగా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. అదే సమయంలో అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వైసీపీ బలంగా ఉన్న ఈ ప్రాంతంలో జనసేన కొత్త సమీకరణాలకు దారితీస్తుందా అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు కూటమిలో సీట్ల పంపకం ఎలా ఉండబోతుందన్న చర్చ కూడా ఊపందుకుంది. మొత్తంగా అరకు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి జనసేన శ్రీకారం చుడుతోందా? వైసీపీకి కంచుకోటగా ఉన్న మన్యంలో ఈసారి రాజకీయ గాలి మారబోతోందా? పవన్ కళ్యాణ్ అభివృద్ధి రాజకీయాలు అరకు ఓటర్ల తీర్పును మార్చగలవా? వైసీపీకి 2024 ఎన్నికలు అత్యంత చేదు ఫలితాలను ఇచ్చాయి. ఇంతటి విపత్కర పరిస్థితులలోనూ ఆ పార్టీ 11 సీట్లు గెలుచుకుందాయి. ఇవి వైసీపీకి చెక్కు చెదరని కంచుకోటల కిందనే లెక్క అని చెబుతారు. ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకుంటే మొత్తం 3 ఉమ్మడి జిల్లాలు కలుపుకొని 34 అసెంబ్లీ, 5 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2014లో వైసీపీ గెలుచుకున్నది 9 అసెంబ్లీ, 1 పార్లమెంట్. అందులో అరకు ఉంది. అలాగే అరకు, పాడేరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2019లో చూస్తే టీడీపీకి 6 సీట్లు తప్ప మొత్తం 28 అసెంబ్లీ సీట్లు వైసీపీ గెలుచుకుందాయి. అలాగే శ్రీకాకుళం ఎంపీ తప్ప అన్ని ఎంపీలను గెలుచుకుందాయి. అందులో కూడా అరకు ఎంపీ ఉంది. 2024లో అయితే 1 ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి దక్కాయి. ఆ విధంగా ఉత్తరాంధ్రలో వైసీపీ పరువు నిలిపింది ఎక్కడంటే మళ్లీ అరకనే చెప్పుకోవాలి. అలా అరకు ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ పరమయ్యాయి. ఇప్పుడు ఆ సీట్ల మీదనే జనసేన ఫోకస్ పెడుతోంది. వైసీపీ ఆవిర్భవించి 2014 నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయటం ఆరంభించాక అరకు సీట్లు అన్ని ఆ పార్టీకే వస్తున్నాయి. టీడీపీ దీనిని బ్రేక్ చేయాలని ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ పార్టీ వల్ల కాలేదు. వైసీపీ నుంచి బలమైన నేతలను తీసుకుని వచ్చి పోటీకి పెట్టినా మార్పు రాలేదు. అంతేకాదు 3 ఎన్నికలు పార్లమెంటుకు జరిగితే 3 సార్లు 3 మహిళా అభ్యర్థులను పోటీ చేయించి వైసీపీ సక్సెస్ కొట్టింది. అరకు వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ అన్నది రుజువైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉన్న ఎస్టీ నియోజకవర్గాల పార్టీని బలోపేతం చేయాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన తన ఖాతా తెరిచింది. ఇప్పుడు అదే జోష్తో అరకు పార్లమెంట్ పరిధిలో మరింత బలపడాలని పార్టీ ప్రయత్నిస్తోంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గత కొంతకాలంగా అరకు, పాడేరు అలాగే ఇతర గిరిజన ప్రాంతాల్లో వరుసగా పర్యటిస్తున్నారు. అక్కడ రోడ్లు, త్రాగునీరు, గ్రామీణ మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ నిధులతో గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పనులతో పాటు పార్టీ కార్యకలాపాలు కూడా వేగం పుంజుకున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడుగా నియమితులైన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. రాబోయే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానానికి జనసేన పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం జనసేన కట్టుబడి ఉందని, అందుకే ఈ ప్రాంతాల పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. అరకు ఎస్టీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకులోయ, పాడేరు, రంపచోడవరం. ఇవన్నీ రాజకీయంగా ఎంతో కీలకమైన స్థానాలుగా గుర్తింపు పొందాయి. ప్రస్తుతం ఈ 7 స్థానాలు అరకు, పాడేరు మినహా మిగిలిన స్థానాలు కూటమి ఆధీనంలో ఉన్నాయి. వాటిలో టీడీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తామని నాగబాబు ప్రకటించడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు జనసేనకు అవకాశం ఎలా కల్పిస్తారు, కూటమిలో సీట్ల పంపకం ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడిన తర్వాత టీడీపీ, జనసేన అలాగే కూటమిలోని ఇతర పార్టీలు పరస్పర చర్చల ద్వారా సీట్ల విషయంలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధాన లక్ష్యం కూటమి విజయమే కాబట్టి స్థానిక బలం గెలుపు అవకాశాలను బట్టి సీట్ల పంపకం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి అరకు పార్లమెంట్ పరిధిపై
జనసేన ప్రత్యేక దృష్టి పెట్టడం, పవన్ కళ్యాణ్ తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటించడం, అలాగే నాగబాబు అన్ని స్థానాలు పోటీ చేస్తామని ప్రకటించడం వల్ల ఉత్తరాంధ్ర రాజకీయాలు ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల సమయంలో మాత్రమే గిరిజన ప్రాంతాలను గుర్తు చేసుకునే నాయకులతో పోలిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడి సమస్యలపై పవన్ దృష్టి పెట్టడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని పార్టీ అంచనా వేస్తోంది. నాగబాబు ప్రస్తావించిన గణాంకాలు కూడా ఇదే వాదనకు బలం చేకూర్చే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన ఆవాసాలకు రహదారుల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం జన్మన్ పథకం నిధుల వినియోగం, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన అదనపు నిధులతో ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మరింత చేరువవుతాయని జనసేన చెబుతోంది. రాజకీయంగా చూస్తే అభివృద్ధిని ఎన్నికల ఎజెండాగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్న పార్టీగా జనసేన కనిపిస్తోంది. సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో స్థానిక సమస్యలే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. రోడ్లు, త్రాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు, అటవీ హక్కులు, ఉపాధి వంటి అంశాలపై ప్రజలు ఎక్కువగా స్పందిస్తారు. అందుకే ఈ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి పనులను ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించాలనే వ్యూహంలో జనసేన ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే రాజకీయ సమీకరణాలు మాత్రం అంత సులభంగా ఉండవు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొనసాగుతోంది. అలాంటి పరిస్థితిలో అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు జనసేన పోటీ చేయాలంటే కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు కీలకంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్, గిరిజన ప్రాంతాల్లో చేసిన పర్యటనలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వం ద్వారా అందుతున్న మౌలిక వసతులు ఇవన్నీ కలిపి పార్టీకి సానుకూల వాతావరణాన్ని తీసుకురాగలవని జనసేన నాయకత్వం విశ్వసిస్తోంది. ముఖ్యంగా యువత, తొలి ఓటర్లు, గిరిజన వర్గాల్లో ఈ ప్రభావం ఎంతమేర కనిపిస్తోంది అన్నది ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. రాజకీయాల్లోకి చాలా మంది నేతలు వస్తుంటారు, పోతుంటారు. కానీ జనం కోసం నిలబడేది కొందరే. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. 100 కోట్ల సంపాదనను వదులుకొని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ గిరిజనుల సంక్షేమం కోసం పరితపించిపోతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీలోని గిరిజనుల బతుకుల్లో సరికొత్త వెలుగులు నిండుతున్నాయి. అడవి తల్లి బాటతో పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు గిరిజన ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం పథకాలు ప్రకటించినా వాటి ఫలితాలు పరిమితంగానే ఉండిపోయాయి. కానీ పవన్ కళ్యాణ్ తెస్తున్న సంస్కరణలు గిరిజనుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురానుంది. ఇప్పటికీ డోలీలపై ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తున్న గిరిజనుల దుస్థితికి చెక్ పెడుతూ ప్రతి గిరిజన గ్రామంలో రోడ్లు వేయించారు పవన్. రోడ్లు మాత్రమే కాదు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో కరెంటు కోసం, రోడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళికలు, ప్రత్యక్ష పరిశీలనలు చేయటం పవన్ కళ్యాణ్ పాలనలో కొత్త పంథాను పరిచయం చేస్తుంది. ఆయన కేవలం డిప్యూటీ సీఎం కార్యాలయంలో కూర్చుని ఆదేశాలు ఇవ్వటం కాకుండా కాలిబాటన పర్యటనలు చేసి గిరిజన ప్రజల సమస్యలను నేరుగా వింటున్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలిస్తున్నారు. సమస్యలు స్వయంగా చూసి పరిష్కరించడానికి కృషి చేసే నాయకులను నేటి రాజకీయాలు అరుదుగా మాత్రమే చూడగలం. జనాల సమస్యలను పరిష్కరించడంలో సంకల్పంతో ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా వ్యవహరిస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా పవన్ చొరవతో గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులు ఖాయమని చెప్పొచ్చు. రానున్న 3 ఏళ్లలో గిరిజన ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారటం ఖాయం. పవన్ మార్క్ అభివృద్ధితో గిరిపుత్రులు కూడా నాగరిక సమాజానికి దగ్గర కానున్నారు. వారి జీవితాలు కూడా మెరుగుపడనున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తగా గిరిజన గుడాల రూపురేఖలు మానతీస్గా చొరవ చూపుతున్న పవన్ కళ్యాణ్పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గిరిజనులు ఎక్కువగా ఉండే అరకు లోక్సభ స్థానం పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలు జనసేన పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో తేలాల్సి ఉంది.